రివ్యూవర్స్ కొంతమంది ఉన్నారు. చాలా ఎక్స్ట్రార్డినరీ. వాళ్ళు డిసెక్ట్ చేసే విధానం. ఓ స్క్రీన్ ప్లేని కరెక్టే కదా! ఎన్ని కథ ఇలా చెప్పుంటే బాగుండేది కదా! కరెక్ట్ పట్టుకుంటున్నాడే. మళ్ళీ అతన్ని టీంలో కూర్చోబెడితే మళ్ళీ అది రాదు. ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్‌ని ఇప్పుడు మన ఇంట్లో మన సిస్టరో, మన పక్కింటోళ్ళు ఏదో వండేమని తీసుకొచ్చి మన ఇంటికి ఇస్తే మనం తిని అది బాగుందా లేదా, దాంట్లో ఏం తక్కువైంది, ఏం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఇది తక్కువైంది అని చెప్పడం సెకండ్స్‌లో చెప్పేస్తాం. అదే నేను వండమంటే వండలేవు జీవితకాలం అనేది. అలాంటిది ఇది కూడా. సో అది అవసరమా అంటే పట్టించుకునేవాడికి అది అవసరం. పట్టించుకునేవాడికి వాళ్ళకి అదొక సర్వైవల్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు. రివ్యూ రైటింగ్ అన్నది ఒకప్పుడు ఓన్లీ ఈ న్యూస్ పేపర్స్ ఉండేవి. వాటిలో వచ్చేది రివ్యూ. దానికోసం వెయిట్ చేసేవాళ్ళు. అదొక ప్యాషన్. బట్ ఇది నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, సైట్స్, వెబ్సైట్స్, ఇది ఒక సర్వైవల్ పాయింట్ అయిపోయింది. ఎవడు ఫస్ట్ రాస్తాడు, ఎవడు బెస్ట్ రాస్తాడు, అది కూడా అదొక ఏరియా అయిపోయింది అంతే. సో ఈవెన్ దే హ్యావ్ టు సర్వైవ్. సో నో బడీ కెన్ స్టాప్ దెమ్. సో దెన్ వై ఫైట్ విత్ దెమ్? సో వాళ్ళని కూడా తట్టుకొని వాళ్ళని కూడా మెప్పించాలనుకో, టేక్ ఇట్ యాజ్ వన్ మోర్ ఛాలెంజ్. ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం కదా, పైరసీని ఫేస్ చేయట్లేదా? వాడు సినిమా చూడకముందే వాడు అది పెట్టేస్తున్నాడు నెట్లో, మొత్తం నెట్లో పెట్టేస్తా. మరి వాళ్ళకన్నా దారుణం ఏం కాదు కదా వీళ్ళేమి. కరెక్ట్. ఆ చూడకుండానే పెట్టేస్తున్నారు రివ్యూలు అంతే. ఇట్ ఈస్ వన్ మోర్ ఛాలెంజ్ అనుకోవడం ఈజ్ ద బెస్ట్ బే అని నా ఫీలింగ్.